పాత్రను చేయడానికి సిద్ధపరిచినటువంటి ఈ యొక్క పిలాతు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు ఆయనకు ముళ్ళ కిరీటాన్ని ధరింపచేయడం, అలాగే ఊదా రంగు వస్త్రాలు వేయడము, అదేవిధంగా ఆయన చేతికి ఒక రెల్లు ఇవ్వడం, ఆ రెల్లుతో ఆయన కొట్టడము, ఆయన ముఖం మీద భూమి వేయడం అనేటువంటిది జరిగిందండి. వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద చూపించడం అనేటువంటిది జరిగింది. ఇంకా పిలాతు అయితే ఆ యొక్క నేరం నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో చేతులు కడుక్కొని పక్కకు తప్పుకోవడం అనేటువంటిది జరిగిందండి. ఆ యొక్క ఎప్పుడైతే ఆయన శిక్ష అమలు పరిచాడో ఉదయకాల సమయంలో 6 గంటలకు ఈ యొక్క శిక్షను ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 6 గంటల తర్వాత ఈ యొక్క అధికార మందిరం నుండి గొల్గోతా కొండ వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కల్వరి గిరికి సిలువ ప్రయాణం అనేటువంటిది చేయడం జరిగింది. క్షమించమని దేవుడు అడుగుతున్నాడు. తండ్రి నిజంగా మన బిడ్డలు ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఊరుకుంటామండి, వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. మా బిడ్డలు ఎందుకు అన్నారు, మరి తండ్రి నిజంగా కోపగిస్తే ఏమైపోతాని ఇవ్వమంతని సిలువ వేసి అన్యాయంగా అంత కానీ లేఖనం చెప్పినట్టుగా నెరవేర్చబడాలని పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి తనకు తానుగా మా యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కనుక తండ్రి క్షమించమన్నప్పుడు తండ్రి కూడా ఆగి ఉన్నాడు. లేకపోతే ఆనాడు సొదొమ గొమొర్రా ఏమైపోయిందో, మరి నోవాహు జలప్రళయం ఏమైపోయిందో మనకు తెలుసు, చరిత్ర చూసుకుంటూ ఉంటే నిజంగా మన ప్రభువుని అక్కడ సిలువ వేసినప్పుడు తండ్రి కొంతమంది అంటారు చులకనగా చూస్తూ ఉంటారు. యేసు ప్రభు సిలువ వేస్తూ ఉంటే మరి ఆయన దేవుడి కంటే తప్పించుకోలేడని ఆయన తప్పించుకుంటాడు. మనం చంపాలంటే క్షణం చాలు, కానీ ఏంటంటే ఆయన ప్రేమ అడ్డొస్తూ ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు దొంగలు సిలువ వేసినటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభుకి కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని మనం చూసుకున్నామండి. చదివారు, మనం విన్నాం, నేర్చుకున్నాం, నేర్పించాం, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ కుడివైపు ఉన్నటువంటి దొంగ, ఎడమవైపు ఉన్నటువంటి దొంగ, ఇద్దరు దొంగలు. ప్రభు వారు ఏం చెప్తున్నారంటే కుడివైపు ఉన్నటువంటి దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే యొక్క మంచి వాగ్దానాన్ని, మంచి మరి ప్రతిఫలాన్ని ఈ యొక్క దొంగ పొందుకున్నాడండి. నిజమే, మనం కూడా ఎన్నో విషయాల్లో కూడా మనం ఎలా ఉంటామంటే ఒప్పుకునేవారిగా ఉండం, కానీ కప్పుకునేవారిగా ఉంటూ ఉంటామండి. ఈ యొక్క దొంగ అయితే కనుక ప్రతి విషయాన్ని గమనించి గ్రహించుకుని ఒప్పుకునే స్థితిలో ఉన్నాడు. మాటలు వెలుగు మాటలుగా, 4 మాటలు చీకటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఈ 3వ మాట మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన భయంకరమైన ఎండలో ఆ శిలువలో వేలాడుతూ కూడా ఆయన తల్లి యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలేదు. రెస్పాన్సిబిలిటీ. ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేక విధేయతను గురించి కూడా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ యోహానుకు కూడా చక్కని బాధ్యతను, తల్లి బాధ్యతను కూడా అప్పగిస్తూ ఉన్నాడు. ఆ దినాలలో మనం చూసినప్పుడు యూదా చట్ట ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి కుటుంబంలో తండ్రి లేకపోతే ఆ కుటుంబాన్ని ఏలడానికి, పరిపాలించడానికి జ్యేష్ఠుడికి మాత్రమే హక్కు ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు ఆ కుటుంబంలో జ్యేష్ఠుడు. యేసుప్రభు తర్వాత ఇంకా తన అన్నదమ్ములు ఉన్నారు, యేసుప్రభు తర్వాత తన తోబుట్టువులు ఉన్నారు. చేసుకుంటారటండి పౌర్ణమి రోజు నాడు చీకటి అనేది అసలు ఎంత మాత్రము కూడా తావు లేదు. ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, సిలువ. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవకాశం ఏం చేసింది, వచ్చింది. చరిత్రలో ఇదొక అత్యున్నతమైన, అద్భుతమైన ఘట్టంగా, అద్భుతమైన గుడ్ ఫ్రైడేగా ఈ దినాన్ని, ఈ సంవత్సరంలో, ఈ 2026వ శకానికి దేవుడు ఏం చేశాడు, మనకి కల్పించాడు. కాబట్టి ఈ శకమును మనం యాస్టీస్గా గుర్తు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, అందరినీ కూడా చూడడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మొట్టమొదట మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేయవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ చీకటి అనేది ఆ దేశంలో చాలా ప్రాంతంలో చీకటి కమ్మింది. ఎందుకు చీకటి కమ్మింది అని చాలా మంది చరిత్రకారులు తెలుసుకున్నారు, కానీ ఎవరికి కూడా అంతు చిక్కని విషయం అట. అయితే ఆ రోజు సూర్యగ్రహణం కాదు, కానీ ఏమైంది,
చీకటి అయ్యింది. ఎందుకు చీకటి అయ్యింది అని అంటే ప్రకృతి ఈ దారుణాతి దారుణాన్ని చూడలేక సూర్యుడు ఏమైపోయాడండి, నలిపైపోయాడు. ఉంటుంది కదా, వ్యక్తులైతే అంత చిత్రహింసలు ఎందుకు పెడుతూ ఉంటారు? ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడంట, లేఖనము నెరవేరడానికి దేవుడు ఏం చేస్తాడంట, నెరవేర్పు. ఇందాక సహోదరి చెప్పింది కదా, లేఖనము. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కన్యక మరియు గర్భమందిరం పుట్టి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. లేఖనము. ఆయన పుట్టిక ఒక లేఖనము, ఆయన బ్రతుకు ఒక లేఖనము, ఆయన మరణించడం ఒక లేఖనము, ఆయన తిరిగి లేవడం కూడా ఒక లేఖనము. లేఖనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన దైవ మానవుడు కదా, దైవ కుమారుడు కదా, ఆయన ఎందుకు తప్పుకుంటాడంటే మనం అనుకో ఒక ఆలోచన మనకి వస్తూ ఉంటది. అందుకే ప్రకటన గ్రంథం తీయొద్దు కానీ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16 వచనంలో ఉంటది, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదంట. ఎక్కడ ఉండదు? పరలోక రాజ్యంలో ఎవరికి ఏముండదంటండి? ఆకలైనను దాహమైన. ఆయన దైవ మానవుడే. ఒకవేళ ఈయన ఏం చేశాడు? ఈ లోకానికి ఆయన మానవుడిగా అప్పటికి ఆయన ఎంతగానో నలిగిపోయి కొట్టబడి హింసించబడి ఇంక అసలు ఆయనకి నోటి మాట రావడానికి కూడా ఓపికైనను లేదండి. ఇంకా అప్పుడే తండ్రి వారు కూడా ఆయన్ని విడిచిపెట్టడము జరిగింది. ఇంక ఏమీ లేని స్థితిలో ఆయన అంతే, తండ్రి మీరు నాకు ఏదైతే ఇచ్చారో మీరు ఇచ్చిన చిత్తాన్ని నేను అది జరిగించాను కాబట్టి నా పని ఇంకా సమాప్తమైనది. సమాప్తమైనది అంటే మనకి తెలుగులో ఈ బైబిల్ అనువదించడానికన్నా ముందు గ్రీకుల్లో చాలా విపులంగా వీటి గురించి ఉంటుందండి. గ్రీకులోని సమాప్తమైనది అంటే మన భాషలో పూర్తయినది అని అర్థం, కంప్లీట్ అయింది, ఇట్ ఈస్ కంప్లీటెడ్ అంటాం. సో గ్రీక్ భాషలో ఏంటంటే టెటిలెస్టే అంటారు. టెటిలెస్టే అంటే అది పూర్తిగా కూడా సమాప్తం అయిపోయిందంటే ఇంకేం మిగలలేదన్నమాట. అంటే యేసుక్రీస్తు మైక్ సౌండ్ కంటే గొప్ప శబ్దం అట. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వినపడేలాగా గొప్ప శబ్దంతో కేక వేసాడట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఓపిక? ఎక్కడి నుంచి వచ్చింది? చావు బ్రతుకులు మనుషులు ఉన్న మధ్యలో మనం పరామర్శించడానికి వెళ్ళామనుకోండి, ఎలా మాట్లాడతారు? గట్టిగా మాట్లాడితే చచ్చిపోతారు అనుకుంటామా? వాళ్ళ మాటలు బట్టి మనం ఏం చేద్దాం, చెప్పేస్తూ ఉంటాం. ఎలా ఉన్నామంట, తిన్నామంటే తిన్నాం అంటే వాళ్ళు మనం ఏమనుకుంటాం, కాసేపుడుగా చనిపోతారు అని మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చే విధంగా వాళ్ళ మాట ఎలా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. 2 పూటలు తిన్నా కానీ ఈయనకి రాత్రి నుంచి ఏమీ లేదు, ఆహారం లేదు. ఆ సిలువలో ఆ మండు టెండలో వేలాడుతూ ఆయన చేసిన పనులన్నీ పూర్తి చేసుకుని ఇక మిగిలిపోయింది ఒకే ఒకటి. అన్ని బాధ్యతలు కూడా ఆయన ఏం చేశాడండి, నిర్వర్తించేశాడు. తల్లిని ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించాడు. సిలువ మీద ఉన్న